ఈరోజు దేవుని మాట 2 కొరింథీయులకు 3వ అధ్యాయము 15వ వచనం నుంచి. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీదనున్నది గాని వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునప్పుడు ముసుగు తీసివేయబడును. మరి మనం దేవుని సన్నిధికి వెళ్తున్నాము, దేవుని గ్రంథాన్ని పట్టుకొని చదువుతున్నాము, అయినా సరే ఈ ముసుగు ఎందుకు మన హృదయం మీద ఉంది? మరి ఈ యొక్క ముసుగును తీసివేయడం వల్ల మనకు ప్రయోజనమా? ప్రియమైన నా సహోదరి సహోదరులారా, ఈ ముసుగు, పాపం అనే ముసుగు మన మాటల ద్వారా చేసిన ప్రతిదీ, ఏదైనా సరే, చిన్నది లేదు పెద్దది లేదు, ప్రతిదీ ఆ యొక్క ముసుగును తీసివేయడం ద్వారా ఏం జరుగుతుంది? ప్రభు వైపుకు తిరిగే వారంగా ఉంటాము. ఎప్పుడైతే మన హృదయం ప్రభు వైపునకు తిరుగుతుందో అప్పుడు ముసుగు తీసివేయబడుతుంది. ఈ ముసుగు ఎవరు తీస్తారు? దేవుడే తీస్తాడు. ఈ పాప ముసుగును పూర్తిగా ఆయన తొలగించి వేస్తాడు. మరి మన హృదయం మీద ఉన్న ముసుగు పోవాలి అంటే మనము ఎటువైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. దేవుని యొక్క ప్రేమ వైపు చూడాలి. సిలువలో కాచిన రక్తం వైపు చూడాలి. అప్పుడు మన హృదయానికి హృదయం మీద ఉన్న ముసుగు పూర్తిగా తీసివేయబడుతుంది. అంత మాత్రమే కాకుండా ఈ 17వ వచనము, ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ నుండును అక్కడ స్వాతంత్ర్యం ఉండును. దేవుని యొక్క ఆత్మను పొందుకున్న మనము ఎలా ఉంటాము? స్వాతంత్ర్యం కలిగి ఉంటాము. దేవునిలో ప్రార్థించడానికి, దేవుని యొక్క శక్తిని పొందుకోవడానికి, దేవుని కృపను పొందుకోవడానికి, దేవుని ఆరాధించడానికి, స్తుతించడానికి స్వాతంత్ర్యం కలిగి ఉంటాము. సిగ్గుపడే వారంగా ఉండం. ప్రార్థించాలంటే సిగ్గు, బైబిల్ చదవాలంటే సిగ్గు, మోకరించాలంటే కాళ్ళు నొప్పులు, ఇంకా ఇలా రకరకాలవి మనమే ఆయన నొప్పులు వచ్చినా సరే మోకరించాలి. అలాగే చదవలేని పరిస్థితిలో ఉన్న దేవుని గ్రంథాన్ని చదివితే మొత్తం మన ఒంట్లో ఉన్న ప్రతి బలహీనత దూరం అయిపోతుంది. మనం స్వతంత్రంగా ఉంటాము, సంతోషంగా ఉంటాము, దేవుని ఆత్మను పొందుకుంటాము. ఎప్పుడైతే మనం దేవుని ఆత్మను పొందుకుంటామో స్వతంత్రంగా జీవించగలం. అలాగే 18వ వచనం, మనమందరం ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ఫలింపజేయచ్చు. ఈ ముసుగు ఉన్న కారణం చేత దేవుని యొక్క ముఖము చూడగలిగామా? చూడలేము. గత కాలంలో చూడగలిగామా? చూడలేదు. మరి ఎప్పుడైతే మన ముసుగు దేవుడు తొలగించాడో ఇప్పుడు మనం అందరం ఏం చేస్తున్నాము? ముసుగు లేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. దేవుని యొక్క మహిమను చూడగలుగుతున్నాం. మహిమను ఎలా చూస్తావు అంటే ఆయన చేసే కార్యాలు, ఆయన చేసే గొప్ప గొప్ప కార్యాల ద్వారా మనము ఆయన మహిమను మనం చూడగలుగుతున్నాం, మహిమను పొందుకోగలుగుతున్నాం. ప్రభువు ఆత్మ చేత పోలికగానే మార్చబడుచున్నాము. దేవుని కృపను పొందుకున్న మనము దేవునిలో స్వతంత్రంగా జీవించడానికి ముసుగులేని ముఖంతో ఆయన యొక్క మహిమను, ఆ అదృశ్యమైన మహిమను పొందుచు మనం స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి పాత్రులంగా దేవుడు మన కృప చూపాడు. ఆ కృపను పొందుకొని మన జీవిత యాత్రలో ముందుకు సాగిపోదాం. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకేనో వందనాలు, స్తోత్రాలు అయ్యా తండ్రి. తండ్రి నాయన, ముసుగు మా హృదయం మీద ముసుకున్నంతసేపు ప్రభా నాయన నీ మహిమను పొందలేని పరిస్థితిలో ఉన్నామయ్యా. నువ్వు ప్రేమించి మాకు హృదయం మీద ఉన్న ముసుగును తీసివేసి ప్రభా నాయన, నిన్ను ప్రభా నాయన నీ మహిమను పొందుకునే కృపను తండ్రి అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా. సమస్యలు, బంధకాలు, తండ్రి బలహీనతలు, అనారోగ్యాలు, ప్రతి విధమైన వాటిని ప్రభా నాయన వారి నుంచి దూరపరచండి ప్రభా. ఆశీర్వదించండి, ఆశీర్వాదాలతో నింపండి ప్రభా. నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రియరక్షకుడు అనే క్రీస్తు వారి నామంలో అతి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.